సార్ యుద్ధం చూస్తున్నాం. నిజానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఎందుకు సార్? ఆగలేదు కదమ్మా. యుద్ధం ఎక్కడ ఆగుతుంది? ఇరానియన్ రెజీమ్ మార్చాలని ప్రెసిడెంట్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఖమేనీ ఒక ఫిగర్ హెడ్ ఉండే అంతే. ఎందుకంటే ముందు ఖొమేనీ ఉండే 10 సంవత్సరాలు, లాస్ట్ ఆల్మోస్ట్ 36 సంవత్సరాలు పరిపాలించింది ఈయననే. సో ఈయన వెళ్ళిపోయారు, కొత్తవారు వస్తారు, వాళ్ళు కూర్చోబెట్టి ఫైదా లేదు, మళ్ళీ వాళ్ళు కూడా ఇంకా తయారవుతారు అట్లా. సో అమెరికా ఏమంటున్నారంటే అక్కడ రెజీమ్ చేంజ్ జరగాలి, అంటే మార్పు రావాలి, కొత్త గవర్నమెంట్ రావాలి. కొత్త గవర్నమెంట్ రావాలంటే ఎవరు ఉంటారు? అది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు దాకా లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 40 సంవత్సరాలు, 79 అనుకోండి, 46 సంవత్సరాలు నడిపించిందంతా వీళ్ళే, షరియా లాలో నడిపించారు. ఇప్పుడు అదంతా మార్చాలంటే చాలా డిఫికల్ట్, ఓవర్ నైట్ జరగదు, కానీ జరుగుతుంది. వాళ్ళ నడిమిట్లోనే ఒక స్ప్లిట్ జరుగుతుంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఇరాన్ నేషనల్ గార్డ్ అని చెప్పింది, రెవల్యూషనరీ గార్డ్స్, వాళ్ళు అందరికన్నా అగ్రెసివ్. వాళ్ళు ఈ ఖమేనీ వాళ్ళ పరిపాలించిన టైం నుంచే వాళ్ళే ఉన్నారు, అప్పర్ హ్యాండ్ వాళ్ళకే ఉంది, ఆర్మీ కాదు అక్కడ. దాని తర్వాత ఇంకో మిలిషియా గ్యాంగ్ ఉంది అక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా రోడ్డు మీద వచ్చి ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని కాల్చి చంపేస్తారు. ఎవరన్నా అడిగితే చెప్తారు మాకు తెలియదు, వీళ్ళు ఎవరని తెలియదు అని చెప్తారు. ఆర్మీ వాళ్ళు చెప్తారు, ఇరానియన్ నేషనల్ రెవల్యూషనరీ గార్డ్ కూడా అది చెప్తారు. వీళ్ళ మొత్తం సంఖ్య వీళ్ళది, దట్ ఈస్ మిలిషియా ప్లస్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆల్మోస్ట్ 6 లక్షలు. అదే టైంలో ఇరానియన్ ఆర్మీ కూడా 6 లక్షలు. ఇప్పుడు ఒక మార్పు రావాలంటే ఈ రెవల్యూషనరీ గార్డ్స్ని, ఈ మిలిషియాని కొట్టిపడేసి ఈ ఆర్మీ అప్పర్ హ్యాండ్ తీసుకుంటే గవర్నమెంట్ మారిపోతుంది. 79లో అయతొల్లా ఖొమేనీ తెహ్రాన్లో దిగినప్పుడు షా ఆఫ్ ఇరాన్ పారిపోయారు. ఒక టెంపరీ ప్రెసిడెంట్ ఉండే ఆ టైంలో. ఆయన కూడా ఆర్మీ ఏమన్నారంటే మేము సపోర్ట్ చేస్తాం మిమ్మల్ని అని చెప్పారు ఆ టైంలో. లాస్ట్లో ఆర్మీ వచ్చి అన్నారు వీఆర్ రిమైనింగ్ న్యూట్రల్ అన్నారు. సో ఆయన పోయాడు అంతే. దాని తర్వాత ఖొమేనీ టేక్ ఓవర్ చేసుకున్నారు. ఈసారి కూడా అదే జరుగుతుంది బహుశా. అమెరికా అంతా ప్రెషర్ పెడుతుంది, ఎందుకంటే మీరు అమెరికన్ వార్ అని చెప్పారు కదా, ఇజ్రాయలీ వార్ యాక్చువల్లీ. అంతేనా? ఎందుకంటే అమెరికన్ సపోర్ట్ చేస్తున్నారు అంతే. ఫస్ట్ డేనే శనివారం పొద్దున 9:15 తెహ్రాన్లో బాంబులు పడినప్పుడు బాంబు చేసింది ఇజ్రాయెల్, అమెరికా కాదు. చాలా క్లియర్. అమెరికా ఒక పావుగా ఉంది అన్న దాంట్లో నిజం లేదా సార్? ఇజ్రాయెల్ అమెరికా పావు నడిపిస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ చెప్తే వింటారు, అట్లా కాదు, అదర్ వే కాదు. ఇజ్రాయెల్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ కంట్రీ. అమెరికన్ మీడియా కంట్రోల్ చేస్తుందంతా జ్యూస్. సో ఇజ్రాయెల్ ఏం చెప్తారో అమెరికా అది వింటారు. ఆఫ్ కోర్స్ వాళ్ళ ఇద్దరు నడుమిట్లో పార్ట్నర్షిప్ ఉంది. సో ఇజ్రాయెల్ ఏమన్నారంటే చాలా మటుకు ఇరానియన్ న్యూక్లియర్ కేపబిలిటీ మీద వీళ్ళకి భయం ఉండే. ఇరాన్ ఒక అణువాయుధం తయారు చేస్తున్నారు, ఆల్మోస్ట్ 30% ప్యూరిటీకి వచ్చేసారు, 30 నుంచి 40కి వెళ్ళారు. మన అందరు తెలిసిందే ఈ బాంబులు తయారు చేయాలంటే యురేనియంతో ఒక 30% తర్వాత పాసిబుల్ ఉంది. 40కి వచ్చేదాకా కొంచెం ప్యూరిటీ ఉంటుంది, కానీ 60, 70, 80కి వచ్చినప్పుడు హై ఎండ్ వచ్చేస్తుంది. మీరు రియల్ గుడ్ యురేనియం న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయొచ్చు. ఆ కెపాసిటీకి వస్తున్నారు. ఎక్కడో 70, 60, 70 దగ్గర ఉన్నారని తెలిసిపోయినప్పటికీ ఇరాన్ వాళ్ళ ప్రోగ్రామ్ ఆపడానికి రెడీగా లేరు. సో 6 నెలల ముందు US B-2 బాంబర్స్ తీసుకొచ్చి బాంబ్ చేశారు, మీకు గుర్తుంటుంది. దాంట్లో వీళ్ళు మొత్తం కంప్లీట్ డెస్ట్రాయ్ చేశారని చెప్పాను, కానీ కాలేదు. ఇరాన్ మళ్ళీ మొదలుపెట్టారు. అంతకుముందు మొదలు పెట్టము అని చెప్పిండ్రా సార్? ఆ మాట ఏమైనా ఇచ్చిండ్రా? ఇచ్చింది. అది ఎప్పుడో IAEA వాళ్ళకి ఎప్పుడో ఇచ్చారు, కానీ వాళ్ళకి కావాలి బాంబ్. ఎందుకంటే ఎవరి చేతిలో న్యూక్లియర్ బాంబ్ ఉందో వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తారు. కిమ్ జాంగ్ ఉన్నారు నార్త్ కొరియాలో, ఎవరైనా వెళ్ళి ఆయన ఏమైనా చేస్తారా? అసలు ఆయన పాపం పక్కన పెట్టేశారు అందరు కలిసి, ఎవరు పట్టించుకోవట్లేదు ఆయన్ని. అని ఇవాళ పొద్దున కూడా చాలా మీమ్స్ చూశాను నేను, నా మీదనే ఒక బాంబు ఏంటారా నాయన అని చెప్పి. ఎందుకంటే ఎవరు వేయట్లేదు ఆయన మీద, ఎందుకంటే ఆయన దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది. ఎవరైనా చేస్తే ఆయన అంతే సంగతి, ఆయన పిచ్చోని చేతిలో రాయిలాగా అయిపోతుంది. అది ఎక్కడ కొడతాడో తెలియదు దాని తర్వాత. ఇది సంగతి. సో ఇట్లాంటి సంగతిలో ఆ రోజు జరిగిన అటాక్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయితే ఖమేనీ కాకుండా 49 వాళ్ళ టాప్ కమాండర్స్ అందరిని చంపేశారు ఇజ్రాయెల్. అది చాలా ఒక ఎగ్జాక్టింగ్ టాప్ క్లాస్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ఉండేది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, లాస్ట్ సంవత్సరం నుంచి ఇజ్రాయెల్ ఈ లీడర్స్ కానీ ఖమేనీ కానీ వీళ్ళది రొటీన్ ఫాలో చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, మండే రోజు ఏం చేస్తారు, ట్యూస్డే రోజు ఏం చేస్తారు అని చెప్పి మొత్తం చాలా మటుకు డేటా కలెక్ట్ చేసుకున్నారు.
ఈ డేటాని కూడా అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు క్లౌడ్ అని చెప్పి ఆంథ్రోపిక్ వాళ్ళ ఒక ప్రోడక్ట్ ఉంది, దాంట్లో వేసి వాళ్ళు ఒక స్ట్రాటజీ డెవలప్ చేశారు. వాళ్ళ వచ్చింది అది ఎట్లా అటాక్ చేయాలి, ఎక్కడ అటాక్ చేయాలి, ఎవరిని అటాక్ చేయాలి. సో ఇట్ వాస్ ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి జరిగిన ఒక యుద్ధం ఇది. సో ఈ అటాక్ జరగడానికి ముందున్న ప్లాన్ ప్రకారం మండే రోజు జరగాలండి, అది ట్యూస్డేకి పోస్ట్పోన్ చేశారు, వెనస్డే పోస్ట్పోన్ చేశారు, థర్స్డేకి పోస్ట్పోన్ చేశారు, ఫ్రైడేకి పోస్ట్పోన్ చేశారు. కానీ లాస్ట్లో కన్ఫర్మేషన్ వచ్చిందంటే ఎస్, సాటర్డే మార్నింగ్ 9:15 వీళ్ళందరూ ప్రెసిడెన్షియల్ కాంపౌండ్లో కలుస్తున్నారు. అది ఐ థింక్ ఇరానియన్ గవర్నమెంట్ చేసిన పెద్ద తప్పు అది. ఓకే, మీ సుప్రీం లీడర్ ఉన్నప్పుడు ఆయన ప్రొటెక్ట్ చేయాల్సి మీ బాధ్యత. మీరు ఇంత ఓపెన్గా ఒక ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో మీటింగ్ ఎట్లా పెడతారండి, అది కూడా పొద్దున పూట. వీళ్ళ లాజిక్ ఏముండే అంటే ఇరానియన్స్ది, పొద్దున పూట మా మీద ఎవరు బాంబులు వెయ్యరు, రాత్రిపూటే చేస్తారు. ఇజ్రాయెల్ దీనికన్నా ముందు అట్లనే చేశారు, కానీ దట్ ఈస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. సో అది జరిగింది ఇది ఇప్పుడు. సో దీంతో వాళ్ళ ఇజ్రాయెల్ ఏం చేశారంటే ఈ ఇంటెలిజెన్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందని ఇప్పుడు ఇవాళ చాలా మటుకు మీడియాలో వస్తున్న న్యూస్ ప్రకారం వాళ్ళు ప్రతి దానికి, నేను చెప్పాను చూడండి, ప్రతి కమాండర్కి, ప్రతి సీనియర్ లీడర్ ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు ఒక డెవలప్ చేసుకున్నారు, సంవత్సరం నుంచి ఫాలో చేస్తున్నారు. తెహరాన్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ కెమెరాస్ని హ్యాక్ చేసుకున్నారు. హ్యాక్ చేసుకొని వీళ్ళు ఏ బండిలో ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అక్కడ కూడా ఒక సంవత్సరం పాటు వీళ్ళు కంప్లీట్ నిఘా పెట్టారు దాని మీద. సంవత్సరం నుంచి నిఘా పెట్టినా కూడా దట్ ఈస్ ఇజ్రాయెల్. వాళ్ళ మొసాడ్ కానీ, వాళ్ళ షిన్బెట్ కానీ, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆర్ టాప్ క్లాస్. ఇప్పుడు కాదు, వాళ్ళు ఎంతో మందిని చంపారు వాళ్ళ ఎనిమీస్ని. మ్యూనిక్ ఒలింపిక్స్లో వాళ్ళ 11 అథ్లీట్స్ని చంపిన టెర్రరిస్ట్ని, పిఎల్ఓ టెర్రరిస్ట్ని వాళ్ళు లాస్ట్ మనిషిని కొట్టింది 24 సంవత్సరాల తర్వాత. ఇడవలేదు వాళ్ళు, ఇడవరు కూడా. దుబాయ్లో వాళ్ళ అగేన్స్ట్ ఉన్న మెయిన్ ఒక టెర్రరిస్ట్ని వాళ్ళు చంపింది ఒక టెన్నిస్ టీమ్గా వచ్చి తయారు చేసి చంపారు వాళ్ళు. మీరు వినుంటారు. ఎంటెబేకి వెళ్ళి మొత్తం ఎయిర్క్రాఫ్ట్ హైజాక్ చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చారు కంప్లీట్గా. చాలా చేశారట. ఇజ్రాయెల్ ఈజ్ వెరీ గుడ్ అట్ వాళ్ళ ఇంటెలిజెన్స్ వైస్ వాళ్ళు. అండ్ ద ఎయిర్ ఫోర్స్ ఇస్ బెస్ట్. ఈవెన్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ కూడా అంత లేదు, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్. సో ఆ రోజు పొద్దున్న 8 గంటలకు ఇజ్రాయెల్ నుంచి 200 ఎయిర్క్రాఫ్ట్ ఒకటేసారి బయలుదేరింది డిఫరెంట్ ఎయిర్ బేసెస్ నుంచి. దాంట్లో ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది, రీఫ్యూలింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఉంది, సపోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఉంది, జామింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఉంది, అవాక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే అమెరికన్ షిప్స్ పర్షియన్స్ గల్ఫ్లో చాలా రోజులు కూర్చున్నారు. వాళ్ళ 2 పెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్, ఒకటి అబ్రహాం లింకన్, ఇక్కడ జెరాల్డ్ ఫోర్డ్. అబ్రహాం లింకన్ మీద ఆల్మోస్ట్ 5,000 మంది ఉంటారు. వాళ్ళు సేలర్స్ ఉంటారు, ఎయిర్మెన్ ఉంటారు, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అన్నీ ఉన్నాయి. అది కాకుండా దాని చుట్టుపక్కల ఇంకొక 30-40 సపోర్ట్ షిప్స్ ఉంటుంది. దెన్ జెరాల్డ్ ఫోర్డ్ ఆల్సో ఎయిర్క్రాఫ్ట్ కెరియర్. సబ్మెరీన్స్ 11-12 సబ్మెరీన్స్ ఉందన్నారు. వీళ్ళేం చేశారంటే ఫస్ట్ ఈ అమెరికన్ షిప్స్లో ఉన్న క్యాప్టెన్స్ ఏం చేశారు, వాళ్ళు ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే వీళ్ళ ఇంటర్నెట్ని కంప్లీట్గా డిసేబుల్ చేయమన్నారు. ఇరాన్లో ఉన్న ఇంటర్నెట్ని షిప్ నుంచి డిసేబుల్ చేశారు కంప్లీట్గా. సడన్గా ఎవరికి సిగ్నల్స్ లేవు, ఫోన్లు పనిచేయట్లేదు, ఎలక్ట్రిసిటీ సప్లైని కట్ చేసేసారు. ఏది రిమోట్లీ కూర్చొని. ఇప్పుడు మన దగ్గర కూడా మన పవర్ గ్రిడ్ నుంచి ట్రాన్స్కోకి వస్తున్న మొత్తం కంప్యూటరైజ్డ్. ఓకే, మీరు డిసేబుల్ చేయాలంటే మీరు హ్యాక్ చేస్తూ డిసేబుల్ చేయొచ్చు. రాత్రి మొత్తం సిటీ కరెంట్ తీసేయచ్చు మీరు. అంత కేపబిలిటీ, బికాజ్ ఇంటర్నెట్ వీఆర్ వర్కింగ్ త్రూ ద ఇంటర్నెట్ అనమాట. సో వీళ్ళు చేశారు ఇది. ఎందుకంటే అమెరికాకు ఒక ఎయిర్ కమాండ్ ఉంది, ఒక స్పేస్ కమాండ్ ఉంది, శాటిలైట్స్ యూజ్ చేస్తారు. మనం ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మనం ఇస్రో వాళ్ళ శాటిలైట్స్ చాలా యూజ్ చేస్తాం. ఐఐటి డైరెక్టర్ కామకోటి గారి టీం ఉండే వాళ్ళు మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో పనిచేసి పిన్ పాయింట్ అక్యురసీతోని పాకిస్తాన్ ఎక్కడ కొట్టాలని చెప్పారు. మనకి 21 టార్గెట్లు చూపించారు ఫస్ట్. దాని తర్వాత దాన్ని 9గా తగ్గించేశారు. ఎందుకంటే అన్ని 21 కొట్టక్కర్లేదు. ఈ 9లో వీళ్ళందరూ కూర్చున్నారు టెర్రరిస్ట్ అని చెప్పి కొడితే కంప్లీట్గా చాలామంది చనిపోయారు, ఇంక్లూడింగ్ మసూద్ అజర్స్ ఫ్యామిలీ కూడా చనిపోయారు. ఇజ్రాయెల్ చేసింది అదే సేమ్ థింగ్. సో మన వైపు నుంచి వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన మిసైల్స్ ఆపడం అదొకటి ఛాలెంజ్. కానీ ఇక్కడ ఒక్కటే తప్పని చెప్పలేం, కానీ ఒక మిస్కన్సెప్షన్ ఉండే. అమెరికా అనుకున్నారు ఒకసారి ఇరాన్ని కొట్టేస్తే, స్పెషలీ వాళ్ళ మిసైల్ కేపబిలిటీని కొడితే వాళ్ళు ఇంకేం చేయరు. కానీ మనం ఏం చూస్తున్నాం అంటే లాస్ట్ 3 రోజుల నుంచి ఇరాన్ చాలా టార్గెట్స్ మీద అటాక్ చేస్తున్నారు. మీరు చూసుంటారు, కువైత్లో అటాక్ చేశారు, బహ్రెయిన్లో అటాక్ చేశారు. బహ్రెయిన్లో వాళ్ళ అమెరికన్ 5th నేవల్ బేస్ ఉంది, 5th ఫ్లీట్ ఉంది, వాళ్ళ బేస్ని అటాక్ చేశారు. ఖత్తర్ అటాక్ చేశారు. ఖత్తర్లో బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్
అవుట్ సైడ్ యునైటెడ్ స్టేట్స్ ఖతర్లో ఉంది. దీనికన్నా ముందున్న యుద్ధంలో అప్పుడు 11 రోజు యుద్ధంలో ఒకసారి కొట్టారు, కానీ చెప్పి కొట్టారు అప్పుడు, ఈసారి చెప్పకుండా కొట్టారు. ఇవాళ పొద్దున అమెరికన్ కన్సులేట్ మీద దాడి చేశారు సౌదీ అరేబియా రియాద్లో. నిన్న సౌదీ అరామ్కో విచ్ ఇస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రిఫైనరీ వాళ్ళ మీద దాడి చేశారు. సో ఇరాన్ ప్రతి చోట వాళ్ళు దాడి చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకు? వాళ్ళు సైప్రస్లో వెళ్ళి యూకే ఎయిర్ బేస్ని కొట్టారు. అక్కడ సైప్రస్ ఎక్కడుంది? యూరోప్లో ఉంది, అక్కడ వెళ్ళి కొట్టారు. అంటే వాళ్ళు డ్రోన్ కానీ బ్యాలిస్టిక్ మిసైల్స్ కానీ చాలా బాగా వాడుతున్నారు. వాళ్ళ కమాండ్ లేదు, ఆలోచించండి. వాళ్ళ టాప్ లీడర్స్ 49-50 మందిని కంప్లీట్గా ఫినిష్ చేసేసారు ఇజ్రాయెల్. ఓకే, ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారో ఎవరికి తెలియదు. ఇప్పుడు మీకు బాస్ లేనప్పుడు మీరేం నడిపిస్తారు కంపెనీ? అవును, వాళ్ళ బాసెస్ అందరు పోయారు ఒకటేసారి. సో ఎవరో జూనియర్ లెవెల్ చేస్తున్నారు ఈ పనులన్నీ, చేయగలుగుతున్నారు.